శ్రీ గురుభ్యో నమ. ఒక ముగ్గురు మిత్రులు కలిసి నాలుగో మిత్రుని ఇంటికి వెళ్ళారు. ఆ నాలుగో మిత్రుడు వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించి త్రాగటానికి మంచినీరు అది ఇచ్చి కూర్చోబెట్టాడు. ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు వచ్చిన వారికి తినటానికని ఓ ప్లేట్లో కాసిన కారపు జంతికలు, మరో ప్లేట్లో కాసిన తీపి అరిసెలు తీసుకువచ్చి వీరికి ఎదురుగా పెట్టి తీసుకోమంది. వచ్చిన వారిలో ఒకరు కేవలం జంతికలు మాత్రమే తింటున్నాడు. మరొక ఆయన అరిసెలు మాత్రమే తింటున్నాడు. ఒక ఆయన మాత్రం జంతికల సగం అరిసెలు సగం తినేశాడు. ఇంతలో ఆ ఇల్లాలు, ఏమిటి అన్నయ్య గారు మీరు జంతికలు తీసుకోవటం లేదని అరిసెలు మాత్రమే తింటున్న వ్యక్తిని అడిగింది. అతను, ఏమీ లేదమ్మా, నాకు అల్సర్ ఉంది, జంతికలు తింటే కడుపులో మంట మొదలై ఇబ్బందిగా ఉంటుంది, అందుకని అరిసెలు మాత్రమే తింటున్నాను అని చెప్పాడు. రెండో వ్యక్తిని, మీరేమిటి అన్నయ్య అరిసెలు తినటం లేదని అడిగింది ఆ ఇల్లాలు. అతను, మరేమీ లేదమ్మా, నాకు మధుమేహం, అరిసెలు తింటే చక్కెర స్థాయి పెరిగి ఇబ్బంది పడతాను, అందుకనే అరిసెలు తినటం లేదని చెప్పాడు. మూడో వ్యక్తికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవు, అందుకే శుభ్రంగా అన్నీ తినేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సమస్య జంతికలు అరిసెల్లో ఉందా, వచ్చిన వ్యక్తుల్లో ఉందా? ఆ వ్యక్తులలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని తినటానికి ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పరమతాల వారు హిందువుల ఇళ్ల వద్దకు వచ్చి వారి వారి మతాల గురించి మనకు తెలియజేస్తూ ఉంటే మనలో కొంతమంది వారిని కించపరచడం, వారిని తప్పుపట్టడం చేస్తున్నారు. వారు మన వారిని మతం మారుస్తారేమో అనే భయం. ఎందుకని? మనవారు మన ధర్మాన్ని సక్రమంగా నిర్వహించటం లేదు కాబట్టి, మన ధర్మం పట్ల, ధర్మాచరణ పట్ల పూర్తి విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టి మనకు భయం. నిజం చెప్పండి, మన మతాన్ని విసర్జించి ఇప్పుడు పరమతాలను ఆచరిస్తూ ఉన్నవారు మన మతంలో ఉన్నప్పుడు సంవత్సరంలో ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళుంటారు? ఎన్నిసార్లు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉంటారు? మరి పరమతంలోకి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టని అవసరం లేదు. వారంలో తప్పనిసరిగా ఒకరోజు ప్రార్థనాలయానికి వెళ్ళి తీరతారు. సంవత్సరంలో ఒకసారి దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజా కైంకర్యాలు చేసేటువంటి అర్చకుడికి 10 రూపాయలు ఇచ్చి ఇంటిల్లపాది గోత్రనామార్చన ముత్తాత కాడి నుంచి ముదిమనవడ వరకు చెప్పిస్తారు. దానికి ఒకసారి వెళ్ళి వారి వారపు సంపాదనలో 10వ వంతు అక్కడ జమ చేసి వస్తారు. అందుకనే వారి మతాలు ఆర్థికంగా పరిపుష్టంగా తయారవుతున్నాయి. మన హిందూ ధర్మం వధ్యశాలకు వెళుతున్నటువంటి గోమాత వలె బాధపడుతుంది. గోమాత నశిస్తే మానవాళికి ఎంత నష్టమో, సనాతన ధర్మం నశిస్తే విశ్వానికి అంత నష్టం.